అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం పనులు శరవేగంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. అమరావతి శంకుస్థాపన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది. మే 2వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా విజయవంతం చేయాలన్నటువంటి పట్టుదలతో పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తోంది. మనం ప్రస్తుతం ఏదైతే అమరావతి శంకుస్థాపన సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నారో ఆ ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, భారీ సెట్టింగ్లు అయితే కూడా వేయడం జరిగింది. ఇటువంటివి మొత్తం 3 గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారు. దగ్గర ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి అంటే రాష్ట్ర నలుమూలల నుంచి దగ్గర 2400 బస్సులను హైట్ చేసుకొని పబ్లిక్ని అయితే తరలిస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇటు విఐపీలను అలాగే వివిఐపీలను కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యేకంగా ఎవరి హోదాలో వారు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్ళి సంప్రదాయబద్ధంగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే ఈసారి అంటే మరోసారి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి నూతన రాజధాని అమరావతి ఎటువంటి అడ్డంకులు లేకుండా మళ్ళీ వచ్చే సాధారణ ఎన్నికల లోపల కూడా అమరావతి పూర్తిగా నిర్మాణం జరుపుకోవాలని చెప్పేసి కూడా స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే అడుగులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యుద్ధ ప్రాతిపదికన గత 15 రోజుల నుంచి కూడా పూర్తిగా ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయారు. మరోవైపు ఈ ఏర్పాట్లను విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గంతో కూడా ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు గనులు భూగర్భ శాఖ కొల్లు రవీంద్ర, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఈ 6 మంది మంత్రులతో ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు. అలాగే కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ విజయానంద్ నేతృత్వంలోని అధికారుల బృందం కూడా ఎప్పటికప్పటికీ కూడా పనులపైన కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా వివిఐపీల వివరాలతో పాటు వారి భద్రతకు సంబంధించి పోలీసు శాఖతో ఎప్పటికప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, అలాగే సంక్షేమ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి వీరపాండియన్ ఐఏఎస్ అధికారి, ఆయన కంప్లీట్గా ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, పనులన్నీ కూడా శరవేగంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మే 1వ తేదీ సాయంత్రం లోపల ఇక్కడ ఉన్నటువంటివి కూడా పూర్తి చేసే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. 2వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం అయితే జరగబోతోంది. దేశ ప్రధాని గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నటువంటి నరేంద్ర మోదీ అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకొనున్నారు. ఇక్కడ ఏకంగా 4 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. రోడ్ షోగా వచ్చేసి ఈ ప్రాంతానికి తరలి రానున్నారు నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఆయన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలను ప్రత్యేకంగా కూడా ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ అమరావతి ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తిగా ఈ ప్రాంతాన్ని పచ్చదనం చేసేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మరోవైపు పచ్చదనం కనిపించే విధంగా, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే విధంగా ఒకసారి ఇతర ప్రాంతాల నుంచి తీసుకున్నటువంటి భారీ మొక్కలను కూడా ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ఘనంగా వైభవంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి వాహనాల కోసం కూడా దగ్గర 11 పార్కింగ్ పాయింట్లను అయితే గుర్తించారు. అలాగే 9 రహదారులను కూడా గుర్తించారు. సో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పటికీ మానిటరింగ్ చేస్తున్నారు.
ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ అలాగే కమాండెంట్స్ వీళ్ళందరూ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఇబ్బంది పడకుండా దిగ్విజయంగా మూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, విషయం టీవీ, అమరావతి.